ఈరోజు చెన్నై చెపాక్ స్టేడియంలో సీఎస్కే టీం కంబ్యాక్ ఇస్తుందా? వాళ్ళ టీంలోకి ఎంఎస్ ధోని మరియు డివాల్ బ్రేవిస్ వీళ్ళిద్దరు ఏమైనా ప్లేయింగ్ లోన్లోకి వచ్చే అవకాశం ఉందా? పీబీకేఎస్ టీం తమ డామినేషన్ కొనసాగిస్తూ సీఎస్కే టీంను డిఫీట్ చేస్తారు. పర్టికులర్గా చెన్నై చెపాక్ అంటే పంజాబ్ టీంకు చాలా ఇష్టం, మంచి రికార్డు కనిపిస్తుంది. ఈ రోజైతే ఐపీఎల్ 2026లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన సీఎస్కే టీం ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. అది కూడా చెన్నై చెపాక్లో మ్యాచ్. బట్ ఎనివే సీఎస్కే టీంకు కంబ్యాక్ అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆడబోయేది పంజాబ్ లాంటి ఒక స్ట్రాంగ్ టీంకి అగైనెస్ట్గా. అది కూడా పంజాబ్ టీంకు చెపాక్లో మంచి రికార్డు ఉంది. సో ఓవరాల్గా రెండు జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే డెడ్ ఈక్వల్. మొత్తం 32 మ్యాచ్లు జరిగితే 16 మ్యాచ్లు సీఎస్కే వాళ్ళు గెలిచారు, 16 మ్యాచ్లో పంజాబ్ టీం గెలిచింది. అయితే గత కొంతకాలంగా చూసుకుంటే మాత్రం పంజాబ్ వాళ్ళ డామినేషన్ ఉంది. అంటే రీసెంట్ రికార్డులో చూసుకుంటే లాస్ట్ 8 మ్యాచెస్లో సీఎస్కే వాళ్ళు 2 గెలిచారు, పంజాబ్ టీం 6 గెలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ చెన్నై చెపాక్లో వాళ్ళ రికార్డ్ చూడండి, 9 మ్యాచ్లు ఆడితే 5 గెలిచారు, సీఎస్కే టీం 4 గెలిచింది. సో చెన్నై టీంకి అగెనెస్ట్గా సొంత గడ్డ మీద ఇలాంటి రికార్డ్ అంటే మామూలు విషయం కాదు. బట్ అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ సీఎస్కే టీం యొక్క కంచుకోట పగిలింది. వాళ్ళైతే చాలా మ్యాచ్లు ఓడిపోయారు. ఐ థింక్ 6 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఓడిపోయారు అనుకుంటా, ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. సో లాస్ట్ ఇయర్ సీఎస్కే టీంకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ చాలా బ్యాక్ ఫైర్ అయింది. దీంతో ఈ సీజన్లో కంబ్యాక్ చేయాలి, మళ్ళీ తమ కంచుకోటను పునర్నిర్మించుకోవాలని చెప్పి ట్రై చేస్తారు. అయితే వాళ్ళకి ఈ సీజన్లో తమ సొంత గడ్డ మీద ఫస్ట్ మ్యాచ్ చాలా టఫ్ మ్యాచ్. పంజాబ్ టీంను ఓడించడం అంత సులువుగా ఉండదు. మెయిన్ ఆన్ ది పేపర్ చూసుకుంటే ఈ మ్యాచ్లోకి పంజాబ్ కింగ్స్ టీమే హాట్ ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే చెపాక్ స్టేడియంలో పిచ్లు రెనోవేట్ చేయడం చూసాం. అంటే గతంలో ఉన్నట్టు స్పిన్ బౌలింగ్ అనుకూలించే పిచ్లు అయితే ఇంకా మనకు కనిపించవు, కంప్లీట్లీ మార్చేశారు. మెయిన్లీ T20 వరల్డ్ కప్లో చూసాం ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్కి కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ వాడబోతున్నారంట. అది కూడా మీకు T20 వరల్డ్ కప్లో గుర్తుందో లేదో, మన టీమిండియా జింబాబ్వేకి అగెనెస్ట్గా ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్కి ఏ పిచ్ని అయితే యూస్ చేశారో ఈ మ్యాచ్ కూడా అదే పిచ్ని యూస్ చేయబోతున్నారు. సో వరల్డ్ కప్ మ్యాచ్లో అయితే మన టీమిండియా పిచ్ మీద 256 రన్స్ కొట్టారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా మనం భారీ స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ గ్రౌండ్ రెనోవేట్ చేసిన దగ్గర నుంచి పేస్ బౌలర్స్కి అసలు హెల్ప్ దొరకట్లేదు. మనం వరల్డ్ కప్లో చూసుకుంటే పేస్ బౌలర్స్ చాలా రన్స్ ఇచ్చేసారు ఈ పిచ్ మీద. సో ఐడియల్గా చెపాక్ పిచ్ ఎక్కువగా స్పిన్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. అండ్ ఇది ఇప్పటికీ కూడా కొంతవరకు అలానే ఉంది. అంటే రెనోవేట్ చేసిన తర్వాత కూడా స్పిన్ బౌలర్స్కి అయితే అనుకూలిస్తుంది. బట్ గతంలో అనుకూలించినంత మాత్రం అనుకూలించదు, బ్యాట్స్మెన్కి ఎక్కువ అనుకూలం. సో డెఫినెట్లీ మనమైతే ఈ రోజు మ్యాచ్లో ఒక హై స్కోరింగ్ గేమ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 91 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 91 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 51 మ్యాచ్లు గెలిచారు, వేరే చేజింగ్ చేసిన టీమ్స్ 40 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164 రన్స్గా ఉంది. సో ఓవరాల్ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం యావరేజ్ స్కోర్ కూడా మరి అంత ఎక్కువగా లేదు. బట్ ఈ గ్రౌండ్లో చివరి ఆడిన 10 T20 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం యావరేజ్ స్కోర్ 192 వరకు ఉంది. అంటే 6 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే చేసిన టీమ్స్ 4 మ్యాచ్లో గెలిచాయి. సో ఇంత ఈ మ్యాచ్లో మేబీ టాస్ అనేది మరీ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. అంటే టాస్ గెలిస్తేనే మ్యాచ్ గెలుస్తారనే రేంజ్లో అయితే సినిమా ఉండదు. ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మంచి స్కోర్ పెట్టారంటే మ్యాచ్ గెలవచ్చు. మెయిల్ అరౌండ్ 200 స్కోర్ ఒక మ్యాచ్ వినింగ్ టోటల్గా మారుద్ది. బట్ ఇన్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడడానికి పెద్దగా కనిపించట్లేదు. రెయిన్ ఫోర్కాస్ట్ ఒక 10% చూపిస్తున్నప్పటికీ మోస్ట్ లైక్లీ ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఇక టీం విషయానికి వస్తే ముందు హోమ్ టీం సీఎస్కే టీం గురించి మాట్లాడుకోవాలి. మెయిన్లీ బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏంటంటే ఎంఎస్ ధోని అలాగే డివాల్ బ్రేవిస్ వీళ్ళిద్దరు ఈ రోజు ప్లేయింగ్ లోన్లోకి వస్తారని చెప్పి. సో ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ధోని ఫస్ట్ మ్యాచ్ తర్వాత టీంతో జాయిన్ అయ్యాడు అండ్ నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. వేరే డివాల్ బ్రేవిస్ చూసుకున్నా సరే అతను కూడా నెట్ ప్రాక్టీస్ చేశాడు. అయితే దీన్ని బేస్ చేసుకుని వీళ్ళిద్దరూ ప్లేయింగ్ లోన్లోకి వస్తారంటే మోస్ట్ లైక్లీ రాకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ నెట్ ప్రాక్టీస్ చేసిన విధానం చూసుకుంటే అంత ఇంటెన్స్ ప్రాక్టీస్ కాదంట. అంటే మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టు హెవీగా ప్రాక్టీస్ చేయలేదు, జస్ట్ ఒక నార్మల్ ప్రాక్టీసే. ఎస్పెషల్లీ డివాల్ బ్రేవిస్ అయితే ఓన్లీ డిఫెన్స్ మాత్రమే ఆడాడంట. అది కూడా నార్మల్ బౌలర్స్ చేత బౌలింగ్ చేయించుకోలేదు, త్రో డౌన్స్ వేయించుకున్నాడంట. ఇక ధోని చూసుకున్నంత హెవీ ప్రాక్టీస్ చేసినట్టు కనిపించలేదు. అతను కూడా టీంతో జాయిన్ అయ్యి జస్ట్ లైట్ ప్రాక్టీస్ చేశాడు అంతే. సో దీంతో ఈ మ్యాచ్లో ధోని మరియు బ్రేవిస్ ప్లేయింగ్ లోన్లోకి రావడం చాలా వరకు జరగకపోవచ్చు. మోస్ట్ లైక్లీ సీఎస్కే టీం సేమ్ ప్లేయింగ్ లోన్తో వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే వాళ్ళు కావాలనుకుంటే బ్యాటింగ్లో ఒక మార్పు చేయొచ్చు. మ్యాథ్యూ షాట్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అట్ ది సేమ్ టైం సీఎస్కే టీం దగ్గర చూసుకుంటే బెంచ్ మీద మంచి క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, లైక్ ఉర్విల్ పటేల్ ఉన్నాడు. లేదు వాళ్ళు గత మ్యాచ్లో ప్రశాంత్ వీర్ని కూర్చోబెట్టేశారు. దీంతో ఈ మ్యాచ్లో మ్యాథ్యూ షాట్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో తీసుకొచ్చినా సరిపోద్ది, సర్ఫరాజ్గా యాజ్డీస్గా కంటిన్యూ అవుతాడు. సో మీ దగ్గర మంచి క్వాలిటీ ఫారెన్ ప్లేయర్స్ లేనప్పుడు 4 ఆడించవలసిన అవసరం లేదు, 3 ఆడించినా సరిపోద్ది. కానీ సీఎస్కే టీం మ్యాథ్యూ షాట్ని ఎందుకు తీసుకుంటున్నారంటే ఎక్స్పీరియన్స్ కోసం. అంటే మీరు మిడిల్ ఆర్డర్లో మిగతా ఇండియన్ ప్లేయర్స్ చూసుకుంటే దూబి ఒక్కడికి ఎక్స్పీరియన్స్ ఉంది. దీంతో షాట్ లాంటి ప్లేయర్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తారని చెప్పి అతను తీసుకున్నారు. కానీ సీఎస్కే టీం కావాలనుకుంటే అతని ప్లేస్లో ఒక ఇండియన్ యంగ్స్టర్ని ఆడించుకోవచ్చు. బట్ ఎనివే సీఎస్కే టీం కంబ్యాక్ చేయాలంటే వాళ్ళకి బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ టాప్ ఆర్డర్ బ్యాటింగ్. సంజు శాంసన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరూ ఫైర్ అవ్వాలి. అది కూడా వీళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో మరోసారి రీథింక్ చేయాలి. మనం సీఎస్కే ఆర్ఆర్ రివ్యూలో మాట్లాడుకున్నాం.
లాస్ట్ టైం ఆయుష్ మాత్రం వచ్చిన తర్వాత సీఎస్కే టీంకి పవర్ ప్లే ప్రాబ్లం పోయింది. బట్ అగైన్ వాళ్ళు ఈ సీజన్లో మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్ని ఓపెనర్గా పెట్టి ఆయుష్ మాత్రాన్ని 1 డౌన్ తీసుకొచ్చారు. దీంతో పవర్ ప్లే ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ అయ్యేలా కనిపిస్తుంది. సో దీంతో సీఎస్కే టీం వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో కాస్త రీథింక్ చేస్తే బాగుంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఖలీల్ అహ్మద్ మరి మ్యాట్ హెన్రీ పర్వాలేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి బాగానే వేస్తున్నారు. బట్ నూర్ అహ్మద్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అండ్ ఆల్సో మిగతా బౌలర్స్ చూసుకున్నంత వర్కౌట్ అవుతున్నట్టు కనిపించట్లేదు. బట్ అయినా ఫస్ట్ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్ కంప్లీట్ ఫెయిల్యూర్. వాళ్ళ బౌలర్స్ని పెద్దగా నిందించలేం. మేబీ సీఎస్కే బ్యాట్స్మెన్ ఒక 170, 180 కొట్టి అప్పుడు వాళ్ళు ఘోరంగా ఓడిపోతే అనుకోవచ్చు బౌలర్స్ ఫెయిలియర్ అని చెప్పి. సో దీంతో నాకు తెలిసి సీఎస్కే టీం వాళ్ళ బౌలింగ్ విషయంలో పెద్దగా మార్పులు చేయరనుకుంటున్నా. అంటే లాస్ట్ మ్యాచ్లో ఏ బౌలింగ్ కాంబినేషన్ వచ్చారో ఆ బౌలింగ్ కాంబినేషన్తోనే వస్తారు. బట్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసం వాళ్ళకి ఎక్స్ట్రా స్పిన్ అని తీసుకోవాలి. అంటే ప్రశాంత్ విని టీంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో తీసుకొస్తారో లేకపోతే మ్యాజిక్ షాట్ ప్లేస్లో తీసుకొస్తారో తెలియదు. బట్ ఖచ్చితంగా ప్రశాంత్ వీర్ మాత్రం రావాలి టీంలోకి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ కోసం సీఎస్కే టీం యొక్క ప్లేయింగ్ లోన్లో 1 నుంచి 2 మార్పులు జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే గత మ్యాచ్లో ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. మెల్లి కోపర్ కోహ్లీ ఎక్సలెంట్ నాక్ ఆడి ఆ టీంని గెలిపించాడు. సో ఆ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం బౌలింగ్ అదిరిపోయింది. అందరూ కూడా కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. దీంతో వాళ్ళకి బౌలింగ్లో పెద్దగా సమస్యలు కనిపించట్లేదు. జేవర్ బాట్లెట్ మరి హర్షదీప్ సింగ్ కాస్త తక్కువ రన్స్ ఇచ్చి బౌలింగ్ చేస్తే సరిపోతుంది, సెట్ అయిపోతుంది. కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం మిడిల్ ఆర్డర్లో కొలాప్స్ చూసాం. వరుసగా 4 వికెట్లు కోల్పోయారు. సో దీంతో పీబీకేఎస్ టీం ఈ మ్యాచ్లో దీన్ని చాలా స్ట్రాంగ్గా అడ్రస్ చేయాలి. వాళ్ళు టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతామంటే చాలా కష్టం మ్యాచ్లు గెలవడం. పర్టికులర్గా బిగ్ స్కోర్స్ కొట్టాలన్నా లేదా బిగ్ టార్గెట్స్ చేసి చేయాలన్నా సరే మిడిల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. సో దీంతో పీబీకేఎస్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ మరింత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళు కావాలనుకుంటే ఒక మార్పు చేసుకోవచ్చు. అంటే మార్కస్ స్టోయినిస్ అనుకున్న సార్లు ఆడలేకపోతున్నాడు, అలాగే బౌలింగ్ కూడా వేయట్లేదు. దీంతో మేబీ పీబీకేఎస్ టీం ఉమర్జా లాంటి ప్లేయర్ని తీసుకొచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అతను మార్కస్ స్టోయినిస్తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ అన్నాడు పీబీకేఎస్ టాప్ ఆర్డర్ చాలా మంచిగా రాణించింది. వాళ్ళు మ్యాచ్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశారు. ఇన్ఫాక్ట్ ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ చిరు హాఫ్ సెంచరీ కొట్టారు. దీంతో మరోసారి పీబీకేఎస్ అసలు టాప్ ఆర్డర్ మీద ఉంటాయి. బట్ స్టిల్ మిడిల్ ఆర్డర్ మాత్రం మంచిగా రాణించాలి. అదర్వైజ్ వాళ్ళు ఫ్యూచర్ మ్యాచెస్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ మ్యాచ్ కోసం పీబీకేఎస్ టీం ప్లేయింగ్లో కూడా పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో గెలిచారు కాబట్టి విన్నింగ్ కాంబినేషన్ కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉంటుంది. బట్ ముందు చెప్పినట్టు ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఉమర్జాని తీసుకొస్తారు స్టోయినిస్ ప్లేస్లో. సో లెట్స్ సీ పంజాబ్ టీం ఈ మార్పు చేస్తారో లేదో చూద్దాం. ఇక ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మ్యాచ్అప్స్ అంత మంచిగా లేవు. మెయిన్లీ గ్రౌండ్లో కూడా సంజు శాంసన్కి అంత మంచి రికార్డు కనిపించట్లేదు. సో సంజుకి అయితే పవర్ ప్లేలో మార్కెన్సన్కి అగైనెస్ట్గా చూసుకుంటే మరీ అంత గొప్ప రికార్డు లేదు. 8 ఇన్నింగ్స్లో 36 బాల్స్ ఫేస్ చేసి 50 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో 2 సార్లు అవుట్ అయిపోయాడు. దీంతో పవర్ ప్లేలో సంజు శాంసన్ కాస్త చూసి బ్యాటింగ్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం అతనికి చాలా మ్యాచ్ చూసుకున్నా సరే మంచి రికార్డు లేదు. 12 ఇన్నింగ్స్లో ఫేస్ చేసి 53 బంతులాట 61 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ అపరెంట్ అతని బౌలింగ్లో 5 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో సంజుకి గ్రౌండ్లో మంచి రికార్డు లేదు అండ్ మ్యాచ్అప్స్ కూడా అంత మంచిగా కనిపించట్లేదు. దీంతో ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఎలా పెర్ఫామ్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక గైక్వాడ్కి చూసుకున్న మరోసారి స్ట్రగుల్ తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి హర్షదీప్ సింగ్ అగైనెస్ట్గా చూసుకుంటే మెరుగైన రికార్డు లేదు. 7 ఇన్నింగ్స్లో ఫేస్ చేస్తే 46 బాల్స్ ఆడి 57 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో 3 సార్లు అవుట్ అయిపోయాడు. సో మీకు సీఎస్కే టాప్ ఆర్డర్లు చూసుకుంటే అందరూ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. వేరే పీబీకేఎస్ ఫాస్ట్ బౌలర్స్ ఏమో లెఫ్ట్ ఆర్మర్స్ ఎక్కువ. దీంతో పవర్ ప్లే గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో కనిపిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. చాలా అంటే చాలా కీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్ అయ్యర్కు ఖలీల్ మీద అస్సలు మంచి రికార్డు లేదు. 8 ఇన్నింగ్స్లో 25 బాల్స్ ఫేస్ చేస్తే 33 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ అపరెంట్లీ 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో దీంతో సీఎస్కే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ రాగానే ఖలీల్ అహ్మద్కు బాల్ ఇస్తే బాగుంటుంది, వికెట్ పడే ఛాన్స్ దొరుకుద్ది. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే గతంలో ఎక్కువగా ఏమీ జరగలేదు. బట్ మనమైతే పీబీకేఎస్ ఓపెనర్స్ కలిగి మ్యాట్ హెన్రీకి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇద్దరు డొమెస్టిక్ ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన మ్యాట్ హెన్రీని ఎలా ఫేస్ చేస్తారో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఈ మ్యాచ్లో అయితే కానీ పవర్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. ఏ టీం అయితే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ కోల్పోకుండా ఉంటారో వాళ్ళ మ్యాచ్ గెలవచ్చు. ఇక నేను కొట్టాల్సిన రన్స్ గురించి మాట్లాడట్లేదు. అంటే పవర్ ప్లేలో గట్టి కొట్టేలో ఒక 80-90 కొట్టాలని చెప్పట్లేదు. వికెట్స్ కోల్పోకుండా ఒక 40-50 రన్స్ కొట్టినా సరే ఆ తర్వాత ఖచ్చితంగా భారీ స్కోర్గా మలచొచ్చు. సో లెట్స్ సీ హోమ్ గ్రౌండ్లో సీఎస్కే టీం కంబ్యాక్ చేస్తుందా లేకపోతే పీబీకేఎస్ టీం డామినేషన్ అలానే కన్స్ అవుతుందా? మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.